అందరికీ నమస్కారం. కథలపల్లికి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం నీకోసమే నా అన్వేషణ పార్ట్ 82 విందాం. అవును, పార్లర్ది తప్పు కాదు, ఆ వచ్చిన కస్టమర్ది తప్పు. వాణ్ణి అన్నాడు దేవ్ పిడికిలు బిగిస్తూ. దేవ్ కోపంతో బిగించిన పిడికిల్ని చేత్తో పట్టుకుని, వాడిది కూడా తప్పు కాదు, వాడు మాత్రం ఏం చేశాడు? న్యూస్లో వచ్చిందని చూసి మీతో అలా మాట్లాడాడు. మీ నిజంగా కోపం తెచ్చుకోవాలంటే ఆ న్యూస్ అని సమీర అనబోతుండగా మధ్యలో దేవు కల్పించుకుని, న్యూస్ ఛానల్ అంటే సోషల్ మీడియా అన్నాడు దేవు కసిగా. దేవు మాటలకి ఏడ్చినట్టుంది మీ తెలివి అనుకుంటూ శ్రీరామచంద్ర అని తలకొట్టుకుంది సమీర. ఏమైంది అన్నాడు ఆమె తలకొట్టుకుంటుంటే. మరి ఏం చేయాలి దేవు గారు? మీరు చెప్తోంది ఎలా అంటే కారు వల్ల యాక్సిడెంట్ అయిందని కారు తోలిన వాడిని వదిలేసి కారు తయారు చేసిన ఫ్యాక్టరీ మీద కేసు వేసినట్టుగా ఉంది. మీరు చాలా తెలివైన వాళ్ళు, కాస్త వివేకంతో ఆలోచించండి. కోపంతో ఉన్నవాడు వివేకం కోల్పోతాడని విన్నాను, కానీ ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ముందు అంజు మీ మీద వేసిన నిందని చెరపడానికి చూడండి. ఆటోమేటిక్గా మీపై నోరు పారేసుకున్న వాళ్ళ నోరు మూయించిన వారు అవుతారు, సరేనా అంది అర్జునుడికి కృష్ణుడు ఉపదేశం చేసినట్టుగా ఫోర్స్ పెట్టి. సమీర చెప్పింది నిజం. తన కోపంలో ఆవేశంలో వివేకాన్ని కోల్పోతున్నాడు. లేదు, తన టెంపర్ లూజ్ అవ్వకూడదు. అప్పుడే తన స్టెబిలిటీగా ఉన్నట్టు అనుకుని సమీర వైపు చూసి, నువ్వు చెప్పిందే నిజం, అలాగే చేస్తాను. ఈ రోజు నుండి వర్క్ మీద కన్నా నా మొత్తం ఫోకస్ జరిగిన తప్పు మీదే పెడతాను. ముందు మనం కోల్పోయిన మంచి మూడ్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే పని మీద దృష్టి సారిస్తానంటూ సమీర దగ్గర బిక్కమొహం వేసుకుని ఉన్న బన్నీని దగ్గరకు తీసుకుని వాడి నుదుటిని ముద్దు పెట్టి సమీర చెయ్యి పట్టుకుని కారులోకి ఎక్కి కూర్చుని, ఏదైనా ప్లే జోన్కి పోని అన్నాడు డ్రైవర్తో. ఇప్పుడు ఎక్కడికి వద్దు, ఎక్కడికి వద్దు, మనం మన ఇంటికి వెళ్ళిపోదాం, మనసేం బాగాలేదు అందాం అసహనంగా. మనసు బాగోలేనప్పుడే అలా అలా బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయాలి, అప్పుడే మనసు బుద్ధి రెండు నిర్మలంగా మారుతాయి అంటూ ఆమె దగ్గర తీసుకున్నాడు దేవ్. దేవుకి ఎదురు చెప్పడం ఇష్టం లేక అప్పటికి సైలెంట్ అయిపోయింది సమీర. సైలెంట్గా ఉన్నాం నుదుటిని ముద్దు పెడుతూ, భర్త సరైన త్రోవలో వెళ్ళలేనప్పుడు సరైన మార్గం ఉపదేశించడమే భార్య లక్షణం. నువ్వు నాకు దొరకడం నిజంగా నా అదృష్టం అనుకున్నాడు తన మనసులో. కొద్ది సమయం తర్వాత కారు ఒక కిడ్స్ ప్లే జోన్ అయిన జంగిల్ వాడి ముందు ఆగింది. బన్నీనెత్తుకుని దేవు కారు దిగి లోనికి వెళ్తుంటే సమీర తను అనుసరించింది. లోపలికి వెళ్ళాక లోపలున్న ప్లే సామానంతా చూసిన బన్నీ పెద్ద పెద్ద కళ్ళు పెట్టుకుని థ్యాంక్ యూ డాడా అంటూ పరుగునట్టు వైపు వెళ్ళిపోయాడు. జాగ్రత్త అంటూ ఒక పక్కగా వచ్చి కూర్చున్నాడు దేవు పక్కనే సమీర కూడా కూర్చుని వివిధ రకాల ఆట బొమ్మలతో ఆడుకుంటున్న బన్నీని ఒక కంట కనిపెడుతోంది. ఆ ప్లే జోన్ నిండా వివిధ రకాల మోటార్ బైక్స్, కార్, టాయ్ ట్రైన్స్, ఇంకా చాలామంది పిల్లలు ఎక్కి తొక్కుతో ఆడుకునే రైడ్స్ ఉన్నాయి. అంతేకాకుండా బాల్స్ జోన్ కూడా ఉంది. ఇంకా వీడియో గేమ్స్, ఆడియో గేమ్స్, షూటింగ్ గన్స్, ఇలా చాలానే పిల్లల ఆనందం కోసం అందుబాటులో ఉన్నాయి అక్కడ. బన్నీ ఒక్కొక్క దాంతో ఆడుకుంటూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ జంగిల్ వరల్డ్లోనే చిన్న సినిమా హాల్ కూడా ఉంది. అందులో ప్రత్యేకంగా పిల్లల కోసమే పిల్లల సినిమాలైన మోగ్లీ, అవెంజర్స్, స్టార్ వరల్డ్ లాంటి మూవీస్ వేస్తారు. అప్పటికే లంచ్ టైం దాటిపోతుంటే ఆ పక్కనే ఉన్న రెస్టారెంట్లో ముగ్గురు లంచ్ చేసిన తర్వాత మూవీకి వెళ్ళారు. మూవీ 50 మినిట్స్. ఆ 50 మినిట్స్ దేవు అలసటగా ఉండడంతో సీట్లో వెనక్కి జారబడి నిద్రపోయాడు. బన్నీ మాత్రం సినిమా చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. సమీర వాళ్ళిద్దరినీ కనిపెట్టుకునుంది. సినిమా అయిపోయే టైంకి దేవు నిద్ర నుంచి లేచాడు. టైం చూస్తే 4 అవుతుండడంతో ముందుగా సమీరను బన్నీని ఇంటి వద్ద డ్రాప్ చేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్ళిన దేవ్ తన ఈజీ చైర్లో కూర్చుని అటు ఇటు కదులుతూ ఏదో ఆలోచిస్తుంటే ఐడియా తట్టిన వాళ్ళ ఒక వ్యక్తికి ఫోన్ చేసి, మనం వెతుకుతున్న వ్యక్తి యొక్క ఫోన్ సిగ్నల్ లాస్ట్ టైం ఎక్కడ ఆగిపోయిందో ఒకసారి ట్రేస్ చేయండి, దాన్ని బట్టి ఏమైనా డీటెయిల్స్ దొరకొచ్చేమో అన్నాడు. అటు పక్కన్న వ్యక్తి ఎస్ సార్ అంటూ ఫోన్ పెట్టేసి దేవ్ చెప్పిన దానిపై దృష్టి సారించాడు. దేవ్ కాసేపు రిలాక్స్గా చైర్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు. స్కూల్ వదలడం కన్నా ముందే ఇంటికొచ్చిన బన్నీని చూసిన సరోజ, అరేవా, మా బన్నీ బాబు ఈరోజు త్వరగా స్కూల్ నుండి ఇంటికి వచ్చేసాడే,
ఏమైనా విశేషమా అంది నవ్వుతూ బన్నీకి ఎదురొచ్చి. అవును గ్రాని, ఈరోజు నేను స్కూల్ నుండి త్వరగా ఇంటికి వచ్చేసాను. కాదు, ముందు మేము ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం, తర్వాత ప్లే జోన్, తర్వాత మూవీ అంటూ తన చిట్టి వేళ్ళు ఒక్కొక్కటిగా లెక్క పెడుతూ చెప్తుంటే, మేము అంటే మమ్మీ నువ్వునా అంది. అప్పుడే అక్కడికి వచ్చిన మధు. లేదు మధు, నేను, మమ్మీ ఇంకా డాడా అన్నాడు నవ్వుతూ బన్నీ. అవునా, అయితే ఫ్యామిలీ మొత్తం ఫుల్గా ఎంజాయ్ చేశారన్నమాట. నన్ను మాత్రం తీసుకెళ్ళడం మర్చిపోయారే అంది మధు కావాలని ఏడుస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ. అది చూసిన బన్నీ, ఏడవకు మధు, ఈసారి నిన్ను బాబాయ్ని కూడా తీసుకెళ్తాం. అప్పుడు మనందరం లాస్ట్ టైంలా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా అన్నాడు నవ్వుతూ. ఆ మాటకి మా బన్నీబాబు చాలా మంచోడు, ఈ మధు ఏడిస్తే అస్సలు తట్టుకోలేడంటూ ఐ లవ్ యూ బన్నీ అంది బన్నీని ఎత్తుకుని వాడి బుగ్గల్ని కిస్ చేస్తూ. లవ్ యూ సో మచ్ మధు అంటూ బన్నీ కూడా మధు బుగ్గల్ని కిస్ చేశాడు ఆమెను గట్టిగా హత్తుకొని. స్నేహితుల ముచ్చట్లు అయిపోతే వెళ్ళి ఫ్రెష్ అవుదాం. చూడు, ఆడి బట్టలు ఎలా మురికి చేసుకున్నావో అంది సమీర బన్నీ బట్టల వైపు చూపిస్తూ. మా ఫ్రెండ్షిప్ చూసి నీ కుళ్ళు, అందుకే ఎప్పుడు మా మధ్యలోకి దూరిపోతావు అంది మధు మూతి తిప్పుతూ. అవును మరి, మిమ్మల్ని చూసే కుళ్ళుకోవాలి నేను అంటూ చిన్నగా నవ్వేసి బన్నీని తీసుకుని అతని గదికి వెళ్ళిపోయింది నవ్వుతూ సమీర. వాళ్ళ కాన్వర్జేషన్ విని సరోజ కూడా నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. అక్క ఉండు, నేను వస్తున్నాను, వాడి స్నానం నేను పోస్తాను కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది మధు బన్నీ వాళ్ళ వెనక్కి వెళ్తూ. ఆర్ యూ ష్యూర్, నువ్వు వీడి సంగతి చూసుకుంటావా అంది సమీర. నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, ఈలోపు బన్నీని రెడీ చేసి నీకు కాఫీ వాడికి హార్లిక్స్ కలుపుతాను అంది మధు. నాకు హార్లిక్స్ వద్దు, బూస్ట్ కావాలి, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అంటూ తనకు వచ్చిన భాషలో బుజ్జిగా చెప్పాడు బుజ్జి బన్నీ. గొప్పేలే, ముందు పద స్నానానికి అంటూ బన్నీని సమీర చేతుల్లోంచి తీసుకుని బన్నీ గదివైపు నడిచింది మధు. సమీర ఒక పని తప్పినందుకు కాస్త రిలాక్స్ అవుతూ తిరిగి వచ్చినందుకు అలసటగా ఉంటే వెళ్ళి స్నానం చేసి రావాలనుకుని తమ గది అయిన దేవగది వైపు వెళ్ళింది. తను వెళ్ళేసరికి గదంతా చిందరవందరగా ఉంది. నేలంతా ఎక్కడ పడితే అక్కడ విరిగిన ఫ్లవర్ వాస్ ముక్కలు, పువ్వుల రెక్కలు, ఇంకా దిండు కవర్లతో నానా కచ్చడిగా ఉంది. బెడ్ అయితే ఎవరు విసిరికొట్టినట్టుగా దాని మీద ఉండాల్సిన పిల్లోస్, బెడ్షీట్ నేల మీద పడున్నాయి. అంతేకాదు, తన చీరల కబోర్డు ఓపెన్ చేసింది. అందులో ఉన్న చీరలన్నీ చెల్లాచెదురు చేసున్నాయి. వాటన్నిటి వైపు చూసి అనుకుంది తల మీద చేతులు పెట్టుకుని, ఇప్పుడు అవన్నీ నేను సర్దాలా అన్నట్టుగా. అంతలో ఏదో గుర్తొచ్చినట్టుగా బీరువాలో ఉండే లాకర్ వైపు చూసింది. అది సేఫ్గానే ఉండడంతో కాస్త ఊపిరి పీల్చుకుని గది సర్దడంలో బిజీ అయిపోయింది సమీర. కొద్ది సమయం తర్వాత స్నానం చేసి ఫ్రెష్ అయి మధుతో దేవగదికి వచ్చాడు బన్నీ. గదిని చూస్తూనే, అక్క ఎవరు చేశారు ఇదంతా అని అడిగింది మధు. ఇంకెవరు, అంజు చేసిందనుకుంటా. ఆఫీసులో ఆవిడ గారికి మీ బావగారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు, ఆ కోపం ఇక్కడ చూపించింది అనుకుంటా అంది బెడ్ సర్దుతూ. అవునా, అది ఆఫీస్కి వచ్చిందా? ఇంతకీ ఏం జరిగింది అక్కడ అంది మధు సమీరకు సాయం చేస్తూ. తన చిన్ని చేతులతో నేల మీద ఉన్న వస్తువులు తీసి ఎక్కడవక్కడ సర్దుతున్న బన్నీని చూస్తూ, హార్లిక్స్ తాగావా కన్నలు అంది సమీర. దానికి బన్నీ, లేదు బూస్ట్ తాగాను అన్నాడు చేతిని పైకెత్తి కండలు చూపిస్తూ. ఓ వెరీ గుడ్, నువ్వు వెళ్ళి కింద హాల్లో తాత వాళ్ళతో ఆడుకుంటూ ఉండు, నేను మధు గది శుభ్రం చేసి వస్తాము అంది సమీర. దానికి బన్నీ, నో మమ్మీ, నేను కిందకు వెళ్ళను, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను, ఆమె హెల్ప్ బాయ్ అన్నాడు మళ్ళీ తన జబ్బగలేని కండలను ఉన్నట్టుగా చూపిస్తూ. బన్నీ చేష్టలకు చిన్నగా నవ్వి, నువ్వు చేసిన హెల్ప్ చాలు, ఈ కిందకి వెళ్ళి ఆడుకో, తాతయ్య ఇందక్కడి నుంచి నీ పిలుస్తున్నారంట, మేరీ చెప్పింది అంది కావాలనే సమీర. అవునా, సరే అయితే నేను వెళ్తాను, బాయ్ అని ఇద్దరికి బాయ్ చెప్పి తూనీగల ఎగురుకుంటూ కిందకి వెళ్ళిపోయాడు బన్నీ. బన్నీ వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పు ఏం జరిగిందక్క అంది మధు. ఉదయం ఆఫీస్లో జరిగిన మ్యాటర్ నుండి ఐస్ క్రీమ్ పార్లర్లో జరిగిన మ్యాటర్ వరకు మధుకి పోసుకొచ్చినట్టుగా వివరించి చెప్పింది సమీర. అంతా విన్న మధు, బాగుంది,
ఇప్పటికైనా బావగారు ఈ అంజు ఆడుతున్న డ్రామాకి తెరతీస్తే బావుణ్ణు అంది నిట్టూరుస్తూ. నేను అదే అనుకుంటున్నానంటూ గది సర్దుతోంది సమీర. సమీర మధు ఇద్దరూ కలిసి గది సర్దేసి చుట్టూ చూస్తూ అమ్మయ్య అనుకున్నారు. చివరిగా మధు గదిలో ఉన్న అంజలి సామాన్లను గది బయటికి ఇచ్చేసింది. అది చూసిన సమీర ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగింది. ఏముంది, గదిలో ఉండే చెత్తను బయట పెడుతున్నానంటూ అంజు స్టఫ్ మొత్తం బయటపడేసింది మధు. ఏ మధు, అది అంజు బ్యాగ్ అంది సమీర. అందుకే ఈ చెత్తను స్టోర్ రూమ్లో పెట్టిస్తానని పని మనిషిని పిలిచి ఆ లగేజ్ మొత్తాన్ని స్టోర్ రూమ్లో పెట్టమని ఆర్డర్ వేసింది. పని మనిషి సరే అని ఆ లగేజ్ పట్టుకుని స్టోర్ రూమ్ వైపు వెళ్తుంటే ఎక్కడికి తీసుకెళ్తున్నావు అంది కౌసల్య ఆ లగేజ్ అంజుదని గుర్తించి. అది చిన్నమ్మాయి గారు దీన్ని స్టోర్ రూమ్లో పడేయమని చెప్పారండి ఆయ్ అందా పని మనిషి. అది అలాగే చెప్తుంది, అది చెప్తే నువ్వు చేసేయడమేనా, ముందు వెనక చూడవా అని పని మనిషిని కసురుకుని అంజు లగేజ్ని గెస్ట్ రూమ్లో పెట్టించింది కౌసల్య. లగేజ్ వైపు చూస్తూ ఈ అంజలి మధ్యాహ్నం నుంచి కనపడడం లేదు, ఎక్కడికి వెళ్ళింది, ఆఫీస్కి వెళ్ళిందని తెలుసు కానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళింది, సాయంత్రం అవుతున్నా ఇంకా ఇంటికి రావడం లేదు అనుకుంది. అంజలి సామాన్లు బయటపడేసి అన్నీ సర్దేసి అమ్మయ్య అంటూ సోఫాలో కూలబడిపోయింది మధు. సరే నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో, నేను వెళ్ళి స్నానం చేసి వస్తానంటూ సమీర స్నానానికి వెళ్ళింది. సమీర స్నానం నుండి వచ్చేసరికి మధు గదిలో లేదు. సర్లే అనుకుని డోర్ లాక్ చేసుకుని చీర కట్టుకుంటూ ఉంటే పర్సనల్ రూమ్ నుండి బయటకు వచ్చాడు దేవ్ ఫోన్ మాట్లాడుతూ. దేవ్ గొంతు వినగానే సమీర ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసింది, కట్టుకున్న చీరను గుండెల వరకు కప్పుకుని. దొరికింది, ఇక్కడే ఉంది. మ్యాటర్ అంతా ఈ ఫైల్లోనే ఉంది. దీన్ని రేపు ఉదయమే టెండర్ ఆఫీస్కి పంపాలి, అందుకే డ్రైవర్తో ఆఫీస్కి పంపిస్తున్నాను. ఎంత రాత్రి అయినా దీన్ని స్టడీ చేసి రేపటికల్లా టెండర్ ఆఫీసులో ఇచ్చేసేయంటూ తన ఎదురుగా సగం సగం చీర కట్టుకుంటూ ఆగిపోయి తన్నే చూస్తున్న సమీర వైపు చూశాడు దేవ్. సమీర్ అప్పుడే తలారా స్నానం చేసి రావడంతో అందులో నుండి వాటర్ కారుతూ ఆమె నుదుటి మీద నుండి చెంపలపైకి, అక్కడి నుండి గెడ్డం మీదకి, అక్కడి నుండి ఫాస్ట్గా ప్రయాణం చేస్తూ ఒక్కసారిగా కంట నుండి కిందకి జారిపోయింది. ఆ నీటి బిందువును చూసిన దేవుగుండె అల్లాడిపోయింది. దానికి దక్కిన ఛాన్స్ తనకెప్పుడు దక్కుతుందో అని. ఇంకో నీటి బిందువు కూడా అలానే కిందకు జారుతుంటే ఫోన్లో మాట్లాడుతూ ఒక్క అంగలో సమీరం చేరి ఆమె కంటాన్ని చేరుతున్న నీటి బిందువును ఒడుపుగా పట్టుకుని, అమ్మ దొంగ, నాకు లేని ఛాన్స్ని నువ్వు కొట్టేద్దాం అనుకుంటున్నావా, నెవర్ అన్నాడు పెద్దగా నవ్వుతూ. అటువైపు ఫోన్లో ఇంకా మాట్లాడుతున్న సెక్రటరీ, సార్ ఏమంటున్నారు మీరు అన్నాడు ఆశ్చర్యంగా. అది అది నేను ఏం లేదు, మళ్ళీ కాల్ చేస్తానంటూ చేతిలో ఉన్న ఫోన్ని ఫైల్ని రెండింటినీ ఒకేసారి బెడ్ మీద పడేసి సమీర్ వైపు తిరిగి చూశాడు. సమీర్ గుండెల వరకు చీరను కప్పుకుని, అసలు ఇప్పుడు మీరు ఏం చేశారు, ఫోన్లో ఒక వ్యక్తి ఉన్నారని కూడా చూడకుండా ఏంటో పిచ్చి పనులు పిచ్చి మాటలోను అందు గుర్రుగా చూస్తూ. నన్నేం చేయమంటావు, నాకు దక్కని ఛాన్స్ ఆ నీటి బంధువు కొట్టేస్తుంటే చూడలేక అలా చేశానంతే అన్నాడు చిన్నపిల్లాళ్ళ సంజాయిషిస్తూ. మిమ్మల్ని అనుకుని ఏం లాభం, నాకు బుద్ధి లేదు, మీరు గదిలో ఉన్నారో లేదో చూసుకుని కదా చీర మార్చుకోవాలి అనుకుంటూ కిందున్న మిగతా చీరను కూడా చేతులతో పట్టుకుని వాష్రూమ్ వైపు వెళ్తూ ఉంటే వెళ్తున్న ఆమెను వెనక నుండి గట్టిగా హత్తుకుని, ఎక్కడికి వెళ్తున్నావు, నేను వస్తాను అన్నాడు గోముగా. దానికి అతని చేతులను వదిలించుకుని, ఎక్కడికి వచ్చేది, మీరు ఇక్కడ ఉన్నారనే నేను వాష్రూమ్లోకి వెళ్తున్నాను చీర కట్టుకోవడానికి, మరి మీరు వస్తానంటారేంటి అంది కాస్త అసహనంగా. చీర కట్టుకోవడానికి వాష్రూమ్కి ఎందుకు, ఇక్కడే కట్టుకో, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు, ఏమంటావు అన్నాడు అల్లరిగా చూస్తూ. డొక్కులో పొడుస్తానంటాను, వదలండి నన్ను అంటూ దేవుని వదిలించుకుంటూ ఉంటే, నో నిన్ను అస్సలు వదలను, రాకరాకొచ్చి నీ మంచి ఛాన్స్ని అస్సలు వదులుకోనంటూ సమీరతో సహా బెడ్ మీద పడిపోయాడు దేవ్. అబ్బా వదలండి దేవు గారు, ఎవరైనా వస్తారు అంటూ దేవుని వెనక్కి తోస్తోంది సమీర. సమీర తన నుండి దూరం అయ్యే ఛాన్స్ 1% కూడా ఆమెకు ఇవ్వకుండా ఆమెను తనకు అభిముఖంగా తిప్పుకొని
ఆమె గుండెల వరకు ఉన్న చీరని కిందకు లాగుతూ, నేను కూడా నీకు చీర కట్టుకోవడానికి హెల్ప్ చేస్తాను ప్లీజ్ అని చిన్నపిల్లలా మారం చేస్తున్నాడు దేవ్. అబ్బా దేవ్ గారు, ఏంటి మీ అల్లరి అంటూ గుండెల వరకు కప్పుకున్న చీరను 2 చేతులతో గట్టిగా పట్టుకుని అతని నుంచి దూరంగా జరగాలని చూస్తోంది సమీర. అంతలో దేవ్ అటు లాగడం, సమీర ఇటు లాగడంతో చీర కాస్త పక్కకు తప్పుకుంది. నా వల్ల కాదు మీ ఇద్దరితో పోరాడడం అనుకుని. అలా చీర పక్కకు తొలగగానే సమీర ఎదభాగం పొట్టభాగం క్లియర్గా దేవికి కనిపిస్తోంది. తెలుపు పసుపు కలగలిసినట్టుండే ఆమె స్కిన్ టోన్ చూస్తున్న దేవు గుండె సడి పెరుగుతోంది. అది అతని కళ్ళల్లో కనిపిస్తోంది. దేవు కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న కుంటతనం పోయి కోరిక కనిపిస్తుండడంతో సమీర తను తాను ఒకసారి చూసుకొని పక్కనే ఉన్న దుప్పటిని ఒంటి నిండా కప్పేసుకుంది. ఆమె చేసిన పనికి దేవు చిన్నగా డిసప్పాయింట్ అయినా ఏదో కన్నింగ్ ఆలోచన రాగానే ఒక్కసారిగా ఆమె కప్పుకున్న దుప్పటిని సగం లాగి తను కూడా దుప్పట్లోకి దూరిపోయాడు. దేవు చేసిన దానికి సమీర షాకింగ్ అతని వైపే చూస్తూ ఉండిపోయింది. హడావిడిగా ఇంట్లోకి వచ్చిన అంజలి దేవుగది వైపు వెళ్తూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు? నీ లగేజ్ దేవుగదిలో లేదు, గెస్ట్ రూమ్లో ఉందంది కౌసల్య. గెస్ట్ రూమ్లో ఉండడం ఏంటి? నా లగేజ్ దేవుగదిలో కదా ఉండాలి. ఇంతకీ నా లగేజ్ని గెస్ట్ రూమ్లో పెట్టించింది ఎవరు అంది కోపంగా చూస్తూ అంజు. నేనే అంది కౌసల్య. మీరా? ఎందుకలా చేశారు అంది అయోమయంగా చూస్తూ. ఆ మాట కావిడ, సంతోషించు, నేను చూశాను కాబట్టి నీ లగేజ్ గెస్ట్ రూమ్లోకి వెళ్ళింది, లేకపోతే స్టోర్ రూమ్లోకి వెళ్ళేది అంది కౌసల్య. స్టోర్ రూమ్లోకా అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న అంజలి డ్రెస్ కంటుకున్న రక్తం మరకల వంక పెద్ద పెద్ద కళ్ళేసుకుని చూస్తూ ఉండిపోయింది కౌసల్య. ఏంటి రక్తం మరకలా? ఉసే అంజు, ఏం చేశావే? డ్రెస్కి రక్తం అంటుకోవడం ఏంటి? కొంపతీసేవనన్నా లేపేశావా? అంజు పాప, నీకు అంత ధైర్యం ఉందా? అసలు ఏం జరుగుంటుందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.